చాలాసార్లు నేను చూశాను. తాను నిజామాబాద్లో చుట్టుపక్కల పడి పూజల స్వామి ద్వారా ఆ స్వామి గురించి ప్రత్యేకంగా తెలుసుకొని స్వామి మా పడి పూజకు తప్పకుండా రావాలని చెప్పేసి మనసారా ఆ స్వామిని వేడుకోవాలని తాను తప్పకుండా వస్తాను స్వామి. ఆయనకు ఎన్నో పడి పూజలో అన్ని అడ్వాన్స్గానే మీకు భజన మండలికి ఎట్లా అయితే తీరిక ఉండదో ఆ స్వామికి 40 రోజు 50 రోజులు ప్రతిరోజు పడి పూజలో పాల్గొంటూ మంచి పాటలు కూడా పాడతారు స్వామి. ఆయన పుస్తకం కూడా రాశారు. ఆ స్వామికి మేము పిలవగానే కన్యాస్వామి ద్వారా ఆ స్వామిని మాకు రాబట్టాం స్వామి. తప్పకుండా మా పూజలో ఏదైనా లోటుపాట్లు ఉంటే శ్రీధర్ గురుస్వామిగా మాకు చెప్పాలని చెప్పేసి చిన్న మనవి స్వామి. లోల రాజేంద్ర గురుస్వామికి చిన్న సత్కారం అని చెప్పేసి స్వామి శరణం. అయ్యప్ప శ్యామా సుందరి వంటి వాలే మురళి వాలే
నిద్రపోడమ్మా రాముడు నిద్రపోడమ్మా నిద్రపుచ్చుతా ఉంటే ఒక్క సెకండ్ స్వామి శరణం ఎప్పుడైతే స్వామి శరణం ఇప్పుడే వచ్చేసి నిద్రపుచ్చుతా ఉంటే బెదరి నాడమ్మ రాముడు బెదరి నాడమ్మ
ఏముండవు. 8 గంటల తర్వాతనే అమ్మలు ఇస్తారు. వినాయకుడి స్వామి ఆధ్వర్యంలో దాదాపు వినాయకుడి స్వామి ఆధ్వర్యంలో 250 మంది ఈసారి పాదయాత్ర ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా విజయంగా పాదయాత్ర ముగించుకొని రాబోయే 18వ తారీఖు లోపు వాళ్ళు మన వివిధ గ్రామాల నుంచి వెళ్ళారు. ఆ గ్రామాలకు చేరుకుంటారు స్వామి.
స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే వచ్చేసినటువంటి వన్నీ గురుస్వాములకి శిష్య బృందానికి స్వామి పాదం. వన్నీ గురుస్వామి ఈసారి 18వ నారికేల గురుస్వామి. అక్కడ వస్తున్నటువంటి పెద్ద స్వామి అతను ఈసారి 18వ సారి నారికేల గురుస్వామి. అట్లాగే దత్తాగఢ గురుస్వామి, వీళ్ళు కూడా దత్తాగఢ గురుస్వామి 18 సంవత్సరాలు.
సంశయనం ఇప్పుడే చేసిన కొండవాడి గురు స్వాగతం పాదాభివందనం. చెక్కల స్వామికి చిన్న సహాయం చేయాలని తెలిసి మా స్వామి సన్మానం చేయాలి. స్వామి కార్తాలం పడిపోయింది, బండితలం అట్లాగే ఇప్పుడే వచ్చినటువంటి మా గురుస్వామి కొండలవాడి నుంచి శిష్య బృందంతో పాటు దాదాపు 40 మందిని తీసుకొని వస్తా అని చెప్పి మాట ఇచ్చారు. తప్పకుండా తన పేరు నిలబెట్టుకున్నారు స్వామి. ఒక్కసారి చిన్న స్వామి తాళంలో పోయింది చెప్పడం. అలాగే ఈసారి 18వసారి కొండవాడిలో ఎంతో ఘనంగా అపురూపంగా జరుపుకున్నటువంటి వసంత గురుస్వామి కూడా దయచేసి మీరు లేచి మా చిన్న సత్కారం తీసుకోవాలి స్వామి. మా గురుస్వామితో పాటు మీరు తీసుకోవాలి స్వామి. దయచేసి స్టేజ్ దగ్గరికి వెళ్ళండి. రమణ గురుస్వామికి పాదవందనం స్వామి. మీరు కూడా ఒకసారి వెళ్ళి మా చిన్న సత్కారం తీసుకోవాలి స్వామి. అయ్యప్పలో రమణ గురుస్వామి గారికి పాదవందనం చేస్తూ చిన్న సత్కారం చేయండి స్వామి. అట్లాగే ఈసారి వసంత గురుస్వామి 18వసారి పాదవందనం స్వామి శరణమయ్యప్ప.
శరణమయ్యప్ప. ఈ పాట అయిన తర్వాత ఆభరణ పల్లకి స్వామి ఒక్క నిమిషం ఆగండి. అయ్యా
మన కొండలవాడి గురుస్వామి రమణ ప్రసాద్ గురుస్వామికి పాదావందన స్వామి. దయచేసి మీరు ఒక చిన్న మీ అమూల్యమైన ఒక మంచి పాటని పాడతారని చెప్పేసి మనసారా మిమ్మల్ని ప్రార్థిస్తూ పాదావందనం చేస్తూ పాడాలని చెప్పేసి మనసారాన్ని కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి పాదం. స్వామి అయ్యప్పలు స్వామి, మేము ఇక్కడ కేవలము పుష్పాలు వేయకుండా కాగితాలు మాత్రం వేస్తున్నాం. ఎందుకంటే పుష్పాలు అందరూ తగ్గుతారు కాబట్టి అవి పూజకి పనికొస్తాయి కాబట్టి అందుచేతనే పుష్పాలు వాడకుండా ఈ పేపర్స్ తోనే మేము పుష్పాభిషేకం అన్నట్టు భావిస్తూ ఈ పేపర్స్ వాడుతున్నాం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి. దయచేసి గురుస్వామి గారు స్వామి శరణం. యాత్ర చేయాలని గురువు కాలి, ఇరుముడు కట్టాలని గురువు కాలి, మరి ఇరుముడు ఇప్పడానికి కూడా గురువు కాలి. ఈ మధ్యలో కళ్ళు ముళ్ళు కాలికి తప్పితే గురుస్వామి అని పిలుస్తాడు. అంత గురుత్వం మన అయ్యప్ప తత్వంలో ఉంది. ఈరోజు మనమంతా ఇంత కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ అయ్యప్ప మంచిగున్నావా అని ఒక్కసారి మనమంతా కలిసి ఒక బంధాన్ని మనం ఏర్పరచుకున్నాం. దాన్నే అయ్యప్ప బంధం అంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు అయ్యప్ప బంధాన్ని? మనందరి ముందు అయ్యప్ప బంధం ఉందా లేదా? ఉందా స్వామి? కాబట్టి ఈరోజు మనం పోతంగల్ వచ్చి చక్కగా అయ్యప్ప స్వామిని సేవించడం వచ్చి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి బంధం ఉన్నదయా నీకు నాకు బంధం ఉన్నదయా, బంధం ఉన్నదయా నీకు నాకు బంధం ఉన్నదయా, బంధం ఉన్నదయా స్వామి రామా వరవినవా అయ్యప్ప నాకు బాలేండి వస్తాను, నాకు బాలేండి నేను వస్తాను, నేను వస్తే తప్పకుండా మీ యొక్క పిలుపు ఉంచాడు అయ్యప్ప స్వామి. మీరు ఎప్పుడైనా సరే నా దగ్గర రావాలంటే నీ గురువుతో రండి. నీ గురువు లేకుండా రావద్దు. ఒకవేళ గురువు లేకపోతే అది దీక్ష కాదు, యాత్ర కాదు. ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలము హిమాల వేదాలయా, ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలము హిమాల వేదాలయా, ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలము హిమాల వేదాలయా, హిమాల వేదాలయా మీ గురుస్వామితో కూడా చూద్దాం ఎంతమందికి ఉందా. అందరూ కూడా ఒక్కసారి చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొడుతూ నాతో పాటు అయితే ఒక్కసారి నాతో
చూస్తుంటే తప్పలేదు. ఆ అందం అంత గొప్పది. అలాంటిది అదిగో పర్ణశాల, ఆ సీతమ్మ పర్ణశాల. అదిగో నీ నామస్మరణం, అదిగో నీ నామస్మరణం, జీవితమే మధురానుబంధం, జీవితమే మధురానుబంధం, ఎంత కావాలంటే అంత మాకు డబ్బులు ఇచ్చారు స్వామి. వాళ్ళకి చిన్న సత్కారం చేయాలని చెప్పేసి మా పడిపోయిన తర్వాతన మా సంవత్సరం వచ్చిన సత్కారాన్ని అందుకోవాలని చెప్పి సత్కారం చేయాలి స్వామి. వాళ్ళ పేరు పిలవగానే దయచేసి రావాలని చెప్పేసి మనసారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం స్వామి. ముందుగా అల్లుపాల దాతలు మూలే పరివారం గజానన స్వామి మూలే పరివార్ దాదాపు మా మూలే గజానన స్వామి వాళ్ళ బృందం, అల్లుడు ప్లస్ వాళ్ళ శిష్య బృందం కానీ వాళ్ళ బంధువులు కానీ మొత్తం టోటల్లీ పతంగంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కలిసి అల్లుపాల దాతగా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా వాళ్ళే నిర్వహించారు. కాబట్టి అయితే ఆ మూలే పరివారం నుంచి గజానన స్వామి, శివస్వామి మీరు వచ్చి స్వామి. దీని తర్వాత పంచామృత దాతలు పిలుస్తాను పేర్లు లైన్ బై లైన్ వరుస క్రమంలో వచ్చి తీసుకోవాలి స్వామి. పంచామృత దాతలు 2001, 2002 ఎస్ఎస్సి బ్యాచ్. ఆ తరపున ఎవరైనా వచ్చి తీసుకోవడానికి ఎవరికి ఇవ్వకండి, మేమే చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళే పంచామృతాన్ని దాతలుగా నిలుస్తున్నారు స్వామి. దయచేసి మీరు ముందుకు వచ్చి చిన్న సన్మానం సత్కరించాలి స్వామి. దాతలు చిత్తారే సీట్ సెట్, చిత్తార్ అశోక్ సెట్, గంట విఠల్ గారు జంటనే సన్మానం చేయండి స్వామి. స్వామి పువ్వుల దాతలు పి శాంతిసుపటేల్ గారు రాలేకపోతే వాళ్ళ అబ్బాయి పాదయాత్ర ఉన్నారు స్వామి. వాళ్ళ తరఫున ఎవరైనా వచ్చి అక్క స్వామి రావాలి, మీరు కూడా తీసుకోవాలి, తప్పులేదు. సదనక మీరు కూడా వచ్చి చిన్న సత్కారాన్ని పొందాలని చెప్పేసి మా పీడితో దయచేసి వారు ఇక్కడ ఉంటే దయచేసి స్టేజ్ పైకి రావాలి. లేని వారి తరఫున ఎవరైనా వచ్చి కుమారులు వచ్చి తీసుకోవాలి చెప్పేసి చిన్న సత్కారాన్ని అందించుకోవాలి స్వామి. రావాలి స్వామి, ఎవరైనా రావాలి. ఎందుకంటే ఉమ్మడి శ్రీనివాసస్వామి గత సంవత్సరము మాకు బాత్రూమ్స్ లేవంటే మాకు ఇబ్బందిగా ఉన్నదని తెలంగాణ దాతలు సత్యనారాయణ స్వామి టీచర్, మేధ నారాయణ స్వామి, గురుస్వామి మీరు కూడా రావాలి. పడి అలంకరణ దాతలు అంటే మాకు ఈ పడి అలంకరణ చేయాలంటే పువ్వులు కావాలి, వాళ్ళు అలంకరణ చేశారు. అండ్ మా పీఠంలో గురుస్వామి ప్లస్ తమ్ముడు టీచర్ సత్యనారాయణ స్వామి కూడా ఇద్దరు వాళ్ళు ఎక్కడున్నా మీరు వచ్చి చిన్న సత్కారాన్ని పొందాలని చెప్పేసి అనుకుంటున్నారు స్వామి. మీరు రావాలి. డీజే లైటింగ్ సిస్టమ్ వాళ్ళు వీళ్ళే వెళ్ళి సౌండ్ సిస్టమ్ భజన వెళ్ళి భజన చేస్తుంటారు స్వామి. ఆ డీజే సిస్టమ్ కూడా రావాలని చెప్పేసి పెట్టుకుంటున్నాం. లైటింగ్ కూడా సులభం రాదు, దయచేసి రావాలి. గోరంటి నర్సయ్య సారు, మహేందర్ రెడ్డి గారు వీళ్ళు భజన మండలికి దాతలుగా నిలిచారు స్వామి. మనవి చేస్తున్న స్వామి రావాలి మీరు కూడా. టెంట్ హౌస్ దాతలుగా వీరబాబు గురుస్వామి క్లాస్ 4, సూదం శ్రావణ్ స్వామి కన్యాస్వామి సతంగల్. అట్లాగే ఫోటో వీడియో దాతలుగా ఇద్దరే కాకుండా సితారే విజయ్ కుమార్ డాక్టర్ గారు మీరు రావాలని చెప్పేసి మీరు కూడా ఉన్నారు స్వామి. దయచేసి మీరు కూడా రావాలి. అలంకరణ విగ్రహదాతగా మల్లెపూల రమేష్ గౌడ్. అయ్యప్పలు పెంచిన తొందర రండి స్వామి ప్లీజ్. అయ్యప్పలు తొందర రండి. అలంకరణ టపాకా దాతగా గౌడ సంఘం నుంచి సాయిగౌడ్ స్వామి వాళ్ళ గౌడ సంఘం నుంచి మొత్తం వాళ్ళే పెట్టారు స్వామి. దయచేసి వార్తా ప్రధానం రావాలి స్వామి. గౌడ సంఘం నుంచి కరపత్రాలు దాతగా అయ్యప్పలు ఈ పాంప్లెట్ ప్రింట్ చేయాలంటే మనకు డబ్బులు అవుతాయి స్వామి. దానికి ఎల్లప్పుడూ మా శిష్యుడు మా దగ్గరనే పీఠం దగ్గరనే ఉంటూ గురుస్వామిగా
ఎదిగి ఎల్లప్పుడూ నేనే ఇస్తాను స్వామి అని చెప్పేసి రాజాగోడ స్వామి శృంగిని ఆయుధాల దాత అంటే ఇప్పుడు మన కన్యాస్వాములము కత్తి గంట గదా స్వాములకు ఆయుధాలు వేసినాం కదా, ఆ స్వామికి కన్యాస్వామి హనుమాన్ స్వామి అతనికి ఈ బాణాలు చెక్కించడంలో ఆయన వడ్రంగి కార్పెంటరే. కానీ ఆ స్వామి నిజమైన అయ్యప్ప నేను కళ్ళారా చూశాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. హనుమాన్ స్వామి తను చిన్న ఏ పని చెప్పినా కూడా 4 గంటలకు నా పక్కనే పడుకున్నా కూడా స్వామి బెల్లు మోగింది 4 అయింది గురుస్వామి లేవాలి నేను లేస్తాను అంటూ నాకంటే ముందు ఒక సెకండ్ ముందే లేచి బయటకు వెళ్ళి తొందరగా కాలగుట్ట తీసుకొని ముందుకు వచ్చాడు స్వామి. అంతలోపలి అందరికి లేపి బయటకు వెళ్తాం స్వామి. అయ్యప్ప ఈ స్వామి మొట్టమొదటిగా నేను మాల వేసుకుంటాను స్వామి, నేను 26కి వేసుకుంటాను స్వామి అంటే వెళ్ళే స్వామి 22కి వేసుకుంటాను, ఇప్పుడే వేసుకుంటాను స్వామి, రేపు పొద్దున్న ఖచ్చితంగా మాల తెప్పియండి, రేపు పొద్దున వేసుకుంటాను. ఇంట్లో రాత్రి 8 గంటలకు చెప్పి రాత్రి 11 వరకంటే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఉదయం 22 తారీఖు నాడు మా శిష్య బృందంతో మాల వేసుకున్నాను స్వామి. ఆయనకి ఏం జరిగిందంటే మొన్న ఈ పనులు కొద్దిగా చెప్పడం వలన అనుకోకుండా ఆ మిషన్ అనేది ఉల్టా తిరిగి చిన్న కట్ అయింది స్వామి. కట్ అయితే ఆ స్వామికి దాదాపు 7 కుట్లు పడ్డాయి. మేము ఎంత బాధపడ్డామంటే కన్యాస్వామికి మాలలో ఉండి ఏదైనా బాధ ఉంటే ఆ గురుస్వామి వెద ఎంతలో వర్ణనాతీతం. మిగతా స్వామి తెలియకపోవచ్చు కానీ అది బాధ ఏదో నాకు తెలుసు. వర్ణనాతీతం ఒక్క కన్యాస్వామికి ఇలా జరిగిందంటే ఎంత ఇదిగా ఉందంటో బాధ ఉందంటో ఆ గురుస్వామి మాత్రం తెలుసు. స్వామి శరణం స్వామి శరణం స్వామి పోదాం. అట్లాగే ఈ ఆలయానికి మేము ఈ ఫంక్షన్ హాల్కి మేము అడగగానే మా క్లాస్మేట్ రమేష్ రెడ్డి గారు అతను రాణి ఎవరైనా ఉంటే తన కుటుంబ సభ్యులుగా ఎవరైనా సరే తీసుకోవాలి స్వామి చిన్న సత్కారాన్ని. స్వామివారి సేవలో గంధ గంగాధర్ కాశీరాం స్వామి 5,000 రూపాయలు ఇచ్చారు. అట్లాగే గంగాగౌడ్ గారు అందరిగా పీఠం స్వాములు ఎంత కలిసి వాళ్ళకందరికి సహకరించారు స్వామి. అన్నాదాన ప్రభువే కేవలం గురుస్వాములు పైకి వెళ్ళి పుష్పాలతోటి అయ్యప్పకి పుష్పాభిషేకం చేయాలి స్వామి. గురుస్వాములు స్వామి ఆ స్వామి కూడా వచ్చారు. గురుస్వామికి ఒకసారి చెప్పి లేచి చెప్పండి స్వామి దయచేసి అందరికీ కనబడుతుంది. కృష్ణాపురి గురుస్వామి తన ఊళ్ళో 20వ తారీఖు నాడు సామూహిక పడిపోయి ఉంటారు స్వామి. మేము అందరినీ ఆహ్వానించడానికి వచ్చారు స్వామి. స్వామి శరణం స్వామి శరణం. బీర్కూర్లో 13వ తారీఖు నాడు
సామూహిక పడిపోయి ఉంటారు స్వామి హనుమాన్ మందిర్ దగ్గర. అక్కడ గురుస్వాములు వచ్చారు, వారు కూడా అమరనానికి చేతులెత్తుతున్నారు స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. కొడ్చేరి కూడా 20 తారీఖు స్వామి గురుస్వామి వచ్చారు. కొడ్చేరి గురుస్వామి కొడ్చేరి కూడా 20 తారీఖు స్వామి సామూహిక పడి పూజ. అక్కడికి వెళ్ళాలని రావాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నారు స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి పూజ. అట్లాగే టెంట్ హౌస్ సాయిల్ స్వామి, శంకర్ స్వామి, మొట్టాడి శంకర్ స్వామి, మాకు అన్ని వేళల్లో మేము ఉన్నాం స్వామి. మీకు ఏది కావాలంటే అది, ఈ టెంట్ కానీ మనకు భజన టెంట్ కానీ, ఈ టేబుల్స్ కానీ, లేకపోతే వంట పాత్రలు కానీ, మనకి ఏవి కావాలన్నా కూడా మేము చెప్పగానే మాకు డబ్బులు ఇంత కాదు, మేము వచ్చి మీ సేవలో ఉంటామని చెప్పేసి ముందుగా వచ్చిన ఆ శంకర్ స్వామికి, సాయి స్వామికి మీరు వచ్చి చిన్న సత్కారాన్ని అందించుకోవాలని చెప్పేసి అడుగు చేసుకోవాలి స్వామి. రండి. మొట్టాడి శంకర్ స్వామి, సాయి స్వామి. పులికల్ వచ్చిన గురుస్వాములు కూడా 18వ తారీఖు నాడు సామూహిక పడిపోయిన స్వామి, ఆ గురుస్వామి వచ్చారు. మేము అందరం సొంత ఊరు నందిపేట మండలంలో, నాకు కనపడతాయి స్వామి, నందిపేట మండలంలో వెల్మల్ పక్కనే ఉంటుందంట. నాకు కూడా నా గురుస్వామి చెప్పారు, కౌలుపూర్లో కొల్లవాళ్ళు చెప్పారు గురుస్వామి. అయితే ఆ పడి పూజ చూడడానికి అఘోరలు వస్తున్నట్టు. అఘోరలు మనం అయోధ్యలో ఎప్పుడైతే మొన్న జరిగింది చూడండి, ప్రయాగరాజులో కుంభమేళ, అక్కడ ఎంతో మంది అఘోరలు వచ్చారు. ఇట్లా వచ్చి మాయమైపోయారు. అట్లాగే ఒక ముగ్గురు అఘోరలు వస్తున్నారట. మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. రేపు ఉంటుంది స్వామి, రేపు రాత్రి పడి పూజ ఉంటుంది. వెళ్ళండి దయచేసి, ఎవరికి వీలుంటే వాళ్ళు వెళ్ళండి. వాళ్ళు ఆ స్వామి నిజామాబాద్ నుంచి నంబరా బస్సెస్ పెట్టాడట, ఉచితంగానే స్వాముల కోసం ఉచితంగానే బస్సులు పెట్టి ఆ స్వాములు తీసుకెళ్ళాలని చెప్పాడట. ఆ కన్యాస్వామి యొక్క పడిపూ చూడాలని చెప్పేసి మనసారా మిమ్మల్ని కోరుకుంటున్న స్వామి. మనకి ఎక్కడ చూసినా ఫస్ట్ కన్యాస్వామి గుర్తుకొస్తారు. ఆ కన్యాస్వామిలో అయ్యప్ప ఉంటారు స్వామి, తప్పకుండా ఉంటారు. స్వామి
మాట్లాడిండు. ఇది నాకు దొరికిన మహాభాగ్యము. నేను రావడం నాకు ఇది సుకృతంగా భావిస్తున్నాను. మేము చాలా పూజలు చూసాము, కానీ ఇక్కడ చాలా సిన్సియర్గా అనిపించింది స్వామిని చూస్తుంటే. ఎక్కడ కూడా హడావిడి లేకుండా ఒక సిన్సియర్గా కంఠస్వాములు మొట్టమొదటిసారి ఎలా ఉంటారో గురుస్వాములు కూడా అలాగే ఉన్నారు. శంకరాన్ని చూసి ఓకే, ఆయన మార్గదర్శకంలో మనం ఆయన నిజ జీవితంలో కూడా ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారంట. నాకు ఆ విషయం తెలియదు. మాకు మన విజయసాయి మా గురుస్వామి గారితో మంచి అనుబంధము, బాన్సువాడ గురుస్వామి వినయ్తో అనుబంధం ఉంది. ఇక్కడ చాలా మంది గురుస్వాములతో నాకు చాలా పరిచయం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే శంకరానంద స్వామి నాకు వివరాలనే రేపు 11వ తారీఖు రోజు ఎక్కడైతే కార్యక్రమం ఉందో ओम राजाधिराजाय प्रदय साहिने नमो वैमय सवनाय गुरुमहे समय कामान कामकाय मयो कामेश्वरो वै सवनो ददातु कुबेराय वै सवनाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं राज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमादिमत्यमयं समुद्रपर्यायीशः सार्वभौमः सर्वायुषः कान्धाता परार्ता पृथिव्यै समुद्रपर्यन्ताय एकरानिधे तदप्येषश्लोको परमेश्वरो मरुतस्याम संग्रहे आवीक्ष्य तस्य कामप्रिये विश्वे देवासुवासुरैते अतैनं विष्णवेतरं निर्ममति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः परितिष्ठति सोऽन्द्रयोहते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा तस्य प्रकृतिरेनस्य यत्परस्य महेश्वरः समर्पयामि अपराधक्षमापणस्काराणि समर्पयामि लोकवीरं देवं शास्त्रं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्प अस्मत्कुलेश्वर कर्मजम्बा सवणनयनजम्बा मानसंहापराधं विहितं मध्यात्मनाम प्रकृते स्वभावात् करोमि यत्यं सकलं परस्मै नारायणाय इति समर्पयामि ओम श्री स्वामिये साष्टांग नमस्कारं समर्पयामि।